ఆక్వా రైతుల కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పుకోవాలి. మూలిగే నక్క మీద తాట్టెంక పడింది అన్న చందాన అయితే ఆక్వా రైతుల పరిస్థితి అంతా తయారైపోయింది. ఇప్పటికే అధిక టెంపరేచర్లతోటి పూర్తిగా రొయ్యలన్నీ కూడా చనిపోతున్నాయి, కౌంట్ పెరగట్లేదు. ఆక్వా రంగం అంతా కూడా దెబ్బతింటుంది. రొయ్యలు చేపలు కూడా నష్టపోతున్నాం కూడా లబోదిబోం అంటున్న రైతులకి పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 2 రోజుల క్రితం వరకు కూడా ఆక్వా సీడ్ అనేది కూడా రేటు పెరిగిపోయిందని కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తాజాగా పెరిగిన డీజిల్ రేట్లు కూడా రైతు నడ్డి విరిచే విధంగా ఉన్నాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. సాధారణంగా ఈ ప్రతి ఆక్వా రంగాల దగ్గర కూడా ఇలాంటి పెద్ద పెద్ద చూడొచ్చు. ఒక్కసారి మన కెమెరా పర్సన్ రవి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద పెద్ద జనరేటర్లు ఉంచుతారు. వీటి నిండా కూడా డీజిల్ని ఉంచి ఎప్పటికప్పుడు కూడా ఎయిర్ వేవ్స్ని క్రియేట్ చేయడానికి ఏరియేటర్స్ని వాడతారు. చూడొచ్చు మనం ఇక్కడ 2 పెద్ద పెద్ద డీజిల్తో నడిచే జనరేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారుగా అటు ఇటుగా చూసుకున్నట్లయితే మనకి ఒక 50 ఎకరాల వరకు కూడా కరెంటు సప్లై చేయడానికి అయితే మొత్తం రైతులందరూ కలిపి ఇట్లాంటి డీజిల్కి సంబంధించిన జనరేటర్స్ని అయితే వాడుతూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో ఆక్వా రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి ఒక్కసారి రైతు కూడా మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే మీరు చాలా ఆక్వా రంగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ధర్నాలో ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా డీజిల్ రేట్లు పెరిగింది. దీన్ని ఎలా చూస్తారు అసలు? సార్ నా పేరు శ్రీనివాస్ అండి. అల్లవరం గ్రామం, అల్లవరం మండలం. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో రొయ్య ఆక్వా రంగం చాలా పేరుగాంచి చాలా వాణిజ్యపరంగా చాలా బాగుండేది. ఈ పరిస్థితుల్లో తర్వాత ఏమైందంటే మొత్తం ఆక్వా రంగం అంతా కూడా కుదేలైపోయి ఒకటే మేత ఫీడ్ పెరగటం, సీడు పెరగటం, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని రైతులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా రంగం కుదేలవ్వటం అంటే రైతు నడ్డి విరిగిపోయినట్టుగా అది ఏమీ చేయలేనటువంటి అప్పులు పాలైపోయి పాలై చాలా ఇబ్బందుల్ని సమస్యల్ని ఎదుర్కొని ఇంక చేయలేము, ఆక్వా రంగాన్ని మనం చేయలేము అనేటువంటి పరిస్థితులకి రైతు వచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల నుంచి మళ్ళీ డీజిల్ 3 రూపాయలు పెరగడం, ఇంకా మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టుగా మొత్తం ఆ డీజిల్ లేకపోతే ఆక్వా రంగమే లేదు. ఇప్పుడు కూడా కరెంట్ ఉండాలి. ఆ కరెంట్ లేని ఆ టైంలో లేనప్పటికీ ఈ జనరేటర్లో ఆ డీజిల్ నింపుకుని చేసుకోవాలి. మొన్న కూడా డీజిల్ సంక్షోభంలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కూడా వీఆర్ఓల్ని, కానిస్టేబుల్స్ని పెట్టి బంకుల దగ్గర ఇచ్చి లైన్లో కూర్చోబెట్టి చేయాల్సి వచ్చింది. దాన్ని అధిగమించుకొని ఏదో విధంగా నడుస్తున్నదంటే మళ్ళీ రేటు పెంచారు. ఈ మరి పరిస్థితుల్లో ఆక్వా రంగంలో రైతులందరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గట్టెక్కాలంటే దానికి ఏ విధంగా సబ్సిడీ ఏ విధంగా ఇస్తుంది గవర్నమెంట్ ఏ విధంగా ఈ రైతుకి, ఆక్వా రైతుకి డీజిల్కి సబ్సిడీ ఏమైనా ఇవ్వగలిగితే, కరెంట్కి ఎలా సబ్సిడీ ఇస్తున్నారో అలాగా డీజిల్ కూడా సబ్సిడీ ఇవ్వగలిగితే ఏమన్నా ఆక్వాకల్చర్ చేయగలరు. లేదంటే మరి ఎవరు కూడా ఆక్వా రంగం వదులుకుని మానేసిన పరిస్థితి ఉంది. దీనికి ఈ ప్రభుత్వం ఏదో విధంగా ఆలోచన చేసుకుని దీన్ని ఒక విధమైనటువంటి కమిటీని కానీ, ఒక విధమైనటువంటి అకాడమిక్ విధానాన్ని క్రియేట్ చేసి దీన్ని రైతుల నుంచి, ఈ సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. ఇది చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ డీజిల్కి సంబంధించి సబ్సిడీ ఇస్తే మాత్రమే వీటిని చూడొచ్చు. ఒకసారి ఏరియేటర్స్ అంటారు. ఈ ఏరియేటర్స్ని ఏదైతే మేత సమయంలో ఎక్కువగా కూడా అంటే ఈ వేసవి తాపం తగలకుండా కూడా ఆక్సిజన్ క్రియేట్ చేసేందుకు, ఆ రొయ్య చనిపోకుండా ఉండేందుకైతే ఏరియేటర్స్ని అయితే పెడతారు. ఇదంతా కూడా కరెంటు ఉన్నా లేకపోయినా కూడా డీజిల్ మీద నడుపుకుంటాం కాబట్టి మొన్న పెట్రోల్ డీజిల్ సంక్షోభంలో కూడా పూర్తిగా వీఆర్ఓలను పెట్టి, కానిస్టేబుల్ని పెట్టి ఈ రైతుకి సంబంధించిన పాస్బుక్లు ఇవన్నీ చూసి ఎట్లా అయితే డీజిల్ ఇచ్చారో దాన్ని అధిగమించి ఇప్పుడే బయటకు వచ్చామనుకుంటే మళ్ళీ 3 రూపాయలు డీజిల్ పెంచడం అయితే సరైనది కాదు. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ ఒక ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుని ఒక కమిటీని విధించి దీనికి సంబంధించి సబ్సిడీ రూపంలో కనుక డీజిల్ని ఇవ్వగలిగితే మాత్రమే ఈ ఆక్వా రైతులు అనేవారు సస్టైన్ అవ్వగలుగుతారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మాత్రం రైతు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతారంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆక్వా రంగం మీద మరో దెబ్బ పడిందనే చెప్తున్నారు. ఇప్పటికే సంక్షోభంలో ఉంది. ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి, అంతర్జాతీయ మార్కెట్కి కూడా ఎక్స్పోర్ట్స్ అయిపోయి అవన్నీ కూడా ఆగిపోయాయి. మొన్నటిదాకా యుద్ధం కారణంగా ఆగిపోవడంతో పూర్తి స్థాయిలో సంక్షోభంలోకి వెళ్ళిపోయిన రైతుని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ రైతులందరూ కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.